నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ అనుష. ఈరోజు మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. మాట్లాడిద్దాం. హలో విజ్ఞాన్ గారు, నమస్తే అండి. శబరిమల ఆలయం గురించి గత కొన్నాళ్ళుగా సుప్రీంకోర్టులో జరుగుతూనే ఉంది ఆ జడ్జిమెంట్ అనేది. ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు మహిళల ప్రవేశంపై కేంద్రం అనేది సమర్థిస్తూ వస్తుంది. దీని గురించి మీ మాటలో తెలుసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఇది వాదనలు కొనసాగుతున్నాయి, ఇంకా తీర్పు అయితే రాలా. ఏప్రిల్ 22 వరకు కొనసాగుతాయి. నీకు ఆర్టికల్ 25-26 మత స్వేచ్ఛ, నెక్స్ట్ అలాగే మనకి సమానత్వం కూడా ఉంది. ఈ రకంగా చూసుకుంటే ఇది క్లిష్టమైన తీర్పే. దీనికి సంబంధించి మీరు కావాలంటే నెట్ఫ్లిక్స్లో హక్ అని ఒక సినిమా ఉంటుంది. ఓకే. ఒక ముస్లిం యువతి బనో, యాక్చువల్ ఒరిజినల్ స్టోరీలో బనో, ఇక్కడ మనకేమో యామి గౌతమ్ చేసినట్టుంది. ఇదేంటంటే తలాక్ 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 అనేస్తే విడాకులు అయిపోతాయి కదా. అవును. అది ఎలా అవుతుంది? ముస్లిం ఎంతమంది నన్న చేసుకోవచ్చు అంటే నాకు ఫస్ట్ వాల్యూ లేదా అని పోరాడింది పాపం. ఈ కోర్టు నుంచి ఈ కోర్టుకి హైకోర్టుకి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి లాస్ట్ వాదనలు ఎలా ఉన్నాయంటే పాపం జడ్జి కూడా కన్ఫ్యూజన్. మాకంటూ మా మతంలో ఇలా ఉంది, మీరు మా మత విశ్వాసాలను ఉల్లంఘించినట్టు అవుతుంది మీరు ఏదైనా తీర్పు చెబితే. ఇక్కడ ఏంటి, మళ్ళీ అమ్మాయికి న్యాయం కూడా జరగాలి. ఇక్కడ రెండు ఉన్నాయి. ఇలా ఉండేసరికి ఎలాంటి తీర్పు ఇచ్చారు అనేది ఆ సినిమా నేపథ్యం. నిజంగా అఫ్కోర్స్ ఆ అమ్మాయి గెలిచింది, ఈవెన్ దో ఇప్పటికీ కూడా ఇలాంటివన్నీ నడుస్తూ ఉన్నాయి బయట. సో ఇలా మతపరంగా చూసుకున్నా, వాళ్ళ సాంస్కృతిక సంప్రదాయాల పరంగా చూసుకున్నా ఉంటాయి బోల్డ్ అన్ని విషయాలలో. ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక చోట ఇట్లాంటి కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. దాన్ని మనం కోర్టు ముందు ప్రవేశపెట్టినప్పుడే మనకు అంటే వీళ్ళకంటూ ఇదొస్తుంది అదొస్తుంది అన్న ఉత్సాహం ఉంటుంది, ఆతృత ఉంటుంది, తెలుసుకోవాలన్న ఉంటుంది. బట్ ద పర్సన్ హూ ఈస్ గివింగ్ ద జడ్జ్మెంట్ తన దగ్గర మైండ్లో రెండు ఉంటాయి. నేను ఈ వైపు ఆలోచిస్తే ఈ వీళ్ళని హర్ట్ చేస్తా, ఈ వైపు ఆలోచిస్తే వాళ్ళకి న్యాయం. 9 బెంచ్ జడ్జ్మెంట్ అనేది జరుగుతుంది కదా. అప్పుడు ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి ఎవరో అక్కడికి వెళ్ళేసి వచ్చి గతంలో మేము ఎందుకు వెళ్ళకూడదు, మాకు దేవుడే కదా అని ఒక అమ్మాయి పోరాడింది. వీళ్ళు ఏంటంటే మా సంప్రదాయాల ప్రకారంగా ఇలాంటిది ఒకటి ఉంటుంది, దీని ద్వారా ఇది మేము ఫాలో అవ్వాలంటే మేము అలౌ చేయట్లేదు కాబట్టి నో అని. ఇది ఒకసారి తిరుమల తిరుపతి ఆలయంలో కూడా ఇట్లాంటి ఒక సంఘటన జరిగినప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే టెంపుల్ని ఆ రోజు శుద్ధి చేసామండి అని ప్రకటించుకున్నారు. అదొకటైంది. చాలా సిచ్యువేషన్స్లో అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ అంశం అంతా ఒక ఎత్తు అయితే మెడికల్ టర్మ్స్లో లేడీస్కి పీరియడ్స్ అనే దాన్నే వీళ్ళు పాయింట్అవుట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ అట్ ద ఏజ్ ఆఫ్ 10 నుంచి 50 ఇయర్స్ మధ్యన ఈ మెన్స్ట్రేటింగ్ ఏజ్ వాళ్ళని పాయింట్అవుట్ చేస్తున్నారు కదా. అది వాళ్ళ తప్పు కాదు, అవునా? అది అట్లా ఎప్పటి నుంచో అలాగే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఒక మగ పుట్టుక ఒక ఆడ పుట్టుక, వీడికి లేనిది ఆవిడకు ఉంది. ఒకసారి రష్మిక మదన్న కూడా ఇదే చెప్పింది, అబ్బాయిలకి పీరియడ్స్ ఉంటే ఆ పెయిన్ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది, చూడాలని ఉందని. అఫ్కోర్స్ అది డేర్గానే మాట్లాడింది అనుకుందాం. ద రీజన్ వీళ్ళ చేతుల్లో ఉండదు. కొన్నిసార్లు ఇప్పుడు సుప్రీంకోర్టు అమ్మాయిల వైపు ఆలోచించాలంటే ఎన్ని అంశాలు ఉన్నాయో చెప్పనా. ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయివి, నువ్వు ప్రైమ్ మినిస్టర్వి, ఈరోజు బిల్లు ప్రవేశపెట్టాలి, సంథింగ్ ఏదో జరుగుతూ ఉంది, నీ తీర్పే ముఖ్యం లాస్ట్కి. ఆ రోజు నీకు ఆ ప్రాబ్లం వచ్చింది, యు ఆర్ నాట్ కాన్ఫిడెంట్. నెక్స్ట్ పోనీ నువ్వు ఆర్థిక మంత్రివి, ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టాలి, ఈరోజు నీకు ఆ ప్రాబ్లం వచ్చింది, యు ఆర్ నాట్ కాన్ఫిడెంట్. నెక్స్ట్ స్కూల్లో ఈరోజే లాస్ట్ మంచి ఏదో సెషన్ ఇవ్వాలి, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావు, నీకు ఏదో ప్రాబ్లం, కడుపులో నొప్పి వచ్చింది, యు ఆర్ అంటే నీకు తెలిసి రాలా, నువ్వు ఏదో తింటే రాలా, రోడ్డు మీద ఇంకేదో జంక్ ఫుడ్ తింటేనో రాలా, నీకు తెలియకుండా అది ఆ టైంకి అది అవ్వాలి కాబట్టి అలా అయింది. ఆ టైంలో యు ఆర్ నాట్ కాన్ఫిడెంట్. నెక్స్ట్ ఏదో ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు, అందరూ నీ చుట్టుపక్కల వాళ్ళందరూ కంటే నీ మెరిట్ ఎక్కువ ఉంటుంది, బట్ అదే రోజు నీకు ఒక హెల్త్ ప్రాబ్లం వస్తుంది, దానివల్ల నువ్వు అది కోల్పోవాల్సి వస్తుంది. ఒక ఇంపార్టెంట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తాం. ఇప్పుడు అబ్బాయి అయితే ఏ రోజైనా వెళ్తాడు 36, 365 days. అమ్మాయిలకి ఏంటంటే ఆ టైంలో కొంచెం ప్రాబ్లం, బట్ అదే రోజు ఇంపార్టెంట్ మీటింగ్స్ బోల్డ్ ఉంటాయి. ఇది ఉంది కదా అని చెప్పి ఇంపార్టెంట్ మీటింగ్స్ అని పోస్ట్పోన్ అవ్వక, ట్రావెల్ పోస్ట్పోన్ అవ్వదు, మీటింగ్స్ పోస్ట్పోన్ అవ్వదు, నీకు అదే రోజు ఇంపార్టెంట్ ట్రావెల్ ఉంటుంది, మేబీ యూ కాన్ ట్రావెల్, చెప్పలేము కదా. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో వీళ్ళు ఉన్నప్పుడు
వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద మనం ఇవ్వాలి అనేది ఎవరు ఆలోచిస్తారు? జస్టిస్. కరెక్టే. ఇప్పుడు ఆ ప్రాబ్లం అక్కడ వచ్చింది, వాళ్ళ ఆ హక్కు కోసం కొట్లాడుతున్నారు. అవును. ఇక్కడ అదే టెంపుల్ ఇష్యూ ఇంకో ఇష్యూ కాదు వాళ్ళకి. పలానా చోటి నన్ను రావద్దన్నావు, ఎందుకు రావద్దన్నావు అంటే నువ్వు ఆ ప్రాబ్లమ్ని చూపిస్తున్నావు. ఆ ప్రాబ్లం నేను కావాలని తెచ్చుకున్నావా? లేదే. ఇప్పుడు జ్వరం వస్తే వర్షంలోకి వెళ్ళొద్దు అంటాడు. జ్వరానికి తెలియకుండా వచ్చింది, వర్షం తెలియకుండా పడుతుంది, వెళ్తే ప్రమాదం కాబట్టి వద్దంటారు. ఇక్కడ ప్రమాదం ఏం లేదు కదా, నువ్వు ఆలయంలోకి వెళ్ళి రాగానే అక్కడ ఏం జరగట్లా, కానీ ఏదో అవుతుంది అని వీళ్ళు భయపడుతున్నారు. అసలు అది అవ్వకూడదు అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఓకే. ఆ ఆలోచన మా పట్లే ఎందుకు అని వాళ్ళు పోరాడుతున్నారు. ఓకే. ఇప్పుడు మతం ఇట్లా టెంపుల్ విజన్గా చూస్తే మా ఇన్నేళ్ల చరిత్రలో ఎప్పుడు ఇలా లేదండి. మా పెద్దలు చెప్పారు, వాళ్ళు రాసిన శాసనాలు ఇవి. మేము అప్పటి నుంచి ఫాలో అవుతున్నాం, మేము అప్పటి నుంచి విశ్వాసంగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మీరెవరో వచ్చి ఇప్పుడు సడన్గా దీన్ని మారుస్తామంటే మేము మా ఆచారాలని మా సంప్రదాయాలని మీరు వ్యతిరేకించినట్లుగా మేము ఫీల్ అవుతాం. మీరు ఆలోచించండి, ఇది చాలా పెద్ద టాస్క్, ఇది నోబడీ కెన్ డూ. అందుకే నేను నీకు ఆ సినిమా ఎగ్జాంపుల్ ఇచ్చా. అక్కడ కూడా అఫ్కోర్స్ ఆ హీరోయిన్ ఎందుకో నెగ్గింది, బట్ రియల్ లైఫ్లో ఆ బనో నెగ్గిందో లేదో నాకు తెలియదు. బట్ ఆఫ్టర్ దట్ చాలా ఏళ్ళు ఇప్పటికీ కూడా ఈ సంప్రదాయాలు ఉన్నాయి. వాళ్ళు కొనసాగిస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఇప్పుడు గ్రహణం రోజు ఆలయం మోయడం ఇలాంటివి అంటే అది ప్రకృతి సంబంధితంగా ఉంది కాబట్టి ఓకే. మీరు మనుషులంగా మాకు తెలియకుండా మాకు సంబంధం లేదు అది. ఇప్పుడు సరే నువ్వు కింద పడ్డావు, బ్లీడింగ్ అవుతుంది, అమ్మ అట్లా రావద్దు, అక్కడ పడితే అదేదో ఉంటుంది, నువ్వు కట్టుకోను. ఓకే, కట్టుకుంటా, లేదా రాను నేను టెంపుల్కి. వాట్ అబౌట్ దిస్ పీరియడ్స్? అది నాకు తెలియకుండా వచ్చింది, నాకు వద్దు అంటే అది పోదు మళ్ళీ. అది అలా ఉంది. దానికి ఏంటికన్నా అమ్మాయి కొట్లాడింది. సో ఇక్కడ రెండు కూడా డిఫరెంట్ టాస్క్లే, రెండు కూడా చాలా ఇంపార్టెంట్ టాస్క్లే. ఇప్పుడున్న జడ్జికి బెంచ్కి ఇది ఒక పెద్ద సవాల్. ఎందుకంటే గతంలో చాలా మంది దీన్ని స్కిప్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు అది చాలా తీవ్ర రూపం దాల్చింది. వాళ్ళు స్టే విధించినప్పటికీ 20 సెకండ్ లోపు చెప్పండి చూద్దాం, అప్పటి వరకు అప్పుడు కూడా స్టే చేయొచ్చు. ఎందుకంటే ఇది వీళ్ళు కూడా స్కిప్ చేయాలి. ఒక తీర్పు అనేది వీళ్ళు ఇచ్చారు అంటే అదొక పెద్ద సెన్సేషను. మరి దాన్ని మేబీ వాళ్ళు స్కిప్ చేస్తేనే బెటర్ నన్ను అడిగితే. బికాజ్ ఈ రెండింటికి ఆన్సర్స్ లేవమ్మా. వీళ్ళకి న్యాయం జరగాలి, వాళ్ళకి న్యాయం జరగాలి. వాళ్ళు హట్ అవుతూ వీళ్ళు హట్ అవుతూ. ఓ పక్కనేమో సంస్కృతి సంప్రదాయాలు, మత స్వేచ్ఛ, ఇంకో పక్కనేమో సమానత్వం. మరి రెండింటిని ఎలా కలుపుతాం? అట్లా లెట్స్ వెయిట్ ఫర్ ద రిజల్ట్. అయితే April 22 రోజు అప్పుడు కూడా స్టే జరుగుతుందా, అప్పుడు వర్డిక్ట్ టైం ఉంటుందో చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ విజ్ఞాన్ గారు. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.